రైట్, ఇక నమస్తే తెలంగాణ చూద్దాం. నమస్తే తెలంగాణలో అదానికి మోదీ రక్ష, ఆప్తమిత్రుని కాపాడుతున్న ప్రధాని నరేంద్ర మోడీ. న్యూయార్క్ న్యాయస్థానంలో యుఎస్ ఎస్సీసీ స్టేటస్ రిపోర్ట్ అంట. తెలంగాణపై బీజేపీ వివక్ష, తాజాగా సెమీ కండక్టర్ ప్రాజెక్టులోనూ అన్యాయం. ఇప్పుడు రెండు వార్తలు ఎందుకు రాశారంటే వీళ్ళు నమస్తే తెలంగాణలో ప్రధానంగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కాబోతుంది అని ఒక వార్త జనాలు బలంగా విశ్వసిస్తున్నారు. మొత్తం జనం అందరూ అనుకుంటున్నారు. సో కాబట్టి అది నిజం కాకూడదు, జనాలు అనుకోకూడదు. ఇప్పటికే మనకి జనం దూరం అయిపోయారు, ఇక బీజేపీలోకి విలీనం అయిపోతున్నాం అనే వార్త కూడా బలంగా జనాల్లోకి వెళ్తే ఇక ఆయంత కూడా ఉండరని చెప్పి ఒక జనాల్ని డైవర్ట్ చేస్తానికి రాసిన వార్తల్లా కనబడుతున్నాయి. కానీ రాష్ట్రం మీద అంత ప్రేమ ఏడుంది వీళ్ళకి? 7 రోజుల్లో బండి క్షమాపణ చెప్పాలంటండి, లేకుంటే సివిల్ క్రిమినల్ చర్యలు తప్పవంట. మంచి విషయం, చాలా అద్భుతంగా చేశారు కేటీఆర్ గారు. మీరు లీగల్ నోటీస్ పంపించారు బండి సంజయ్కి, అదే చేత్తో లీగల్ నోటీస్ కవిత గారికి కూడా పంపండి ఒకసారి. ఎందుకంటే కవిత గారు కూడా ఆరోపణలు చేశారు, ఫోన్ ట్యాపింగ్ జరిగి ఉండొచ్చు, జరిగిందేమో, కేసీఆర్ అయితే అట్ట చేయడు, ఆయన చుట్టూన్న దయ్యాలు చేసి ఉండొచ్చేమో, మా ఇంట్లో కూడా చాలామంది ఫోన్ ట్యాప్ అయిందని చెప్పారు, అయినా ఈ ఫోన్ ట్యాప్ చేయడం దరిద్రంగా అని చెప్పి కవిత డైరెక్ట్గా అంది. మరి కవితకి ఎందుకు నువ్వు నోటీస్ పంపట్లేదు? క్రిమినల్ నోటీస్ కానీ నువ్వు చెప్పిన సివిల్ చర్యలు కానీ కవితపై ఎందుకు తీసుకోవటం లేదు? కవితకు కూడా నోటీస్ పంపు సార్, నువ్వు ఒకసారి కవితకు కూడా నోటీస్ పంపితే ఆలోచిద్దాం మనం. నిన్న ఇది ఒక దొంగతనం జరిగింది, పట్టపగలే దోపిడీ. ఈ ఖజానా జ్యువెలర్స్లో సినిమా స్టైల్లో వచ్చి గన్నులు పెట్టి బెదిరించి దొంగతనం చేశారని దొరికిపోయినట్టున్నారు మళ్ళీ వాళ్ళు. 3 రోజులు బయటికి రావద్దు, హైదరాబాద్ వాసులకు హైడ్రా హెచ్చరిక. నాకు తెలిసి ప్రపంచంలో ఎక్కడా కూడా వర్షం పడుతుంది బయటికి రావద్దని చెప్తున్న రాష్ట్రం మందే కావచ్చు. ఎడని చెప్తారా వర్షం పడుతుంది బయట రాకండి అని? అట్లున్నాయి పరిస్థితులు. మరి ఏం చేస్తాం మన దగ్గర? కోడిగుడ్ల టెండర్లో 600 కోట్ల కుంభకోణం, ఇదైతే వాస్తవం. ఈ వార్త అయితే 100% వాస్తవం. కోడిగుడ్ల స్కామ్ జరుగుతుంది. ఈ మిడ్ డే మీల్స్ స్కూల్ పిల్లలకి, అంగన్వాడీలకి మిడ్ డే మీల్స్ ఏదైతే ఉందో ఆ మిడ్ డే మీల్స్లో ఈ కోడి పెట్టే ఫస్ట్ గుడ్డు చిన్న గుడ్డు ఉంటుందంట. అది తినకూడదు యాక్చువల్గా. అయితే ఆ చిన్న గుడ్డు తక్కువ రేటుకి వస్తుంది. అదొక స్కామ్, అది భారీ స్కామ్ అది. మరి ఏం మాట్లాడుతుందా గవర్నమెంట్ దాని గురించి? మహేష్పై మేడం గుస్సా అంట. పార్టీని విస్మరించి ముఖ్యనేత నీడలా మారని ఆగ్రహం. ముఖ్యనేత ఎందుకు, రేవంత్ అని చెప్పి రాస్తే అయిపోద్ది కదా. ఇది పార్టీ క్రమశిక్షణ నియమావళికి విరుద్ధమని హెచ్చరిక. జనహిత పాదయాత్రలో టీపీసీసీ చీఫ్ తీరుపై అసంతృప్తి.